హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి మనకి గోదావరి. ఆ గోదావరి పేరు వింటేనే, ఆ గోదావరి డిస్టిక్ అంటేనే నాకు చిన్న షార్ట్ అండి. ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. ఆ పాట మొత్తం పాడలేనని వాళ్ళ గురించి. మేం గోదారోళ్ళమండి, మేం గోదారోళ్ళమండి, మనుషుల మిన్నండి, మనసుల ఎన్నండి అని ఒక షార్ట్ బాగా వైరల్ అండి ఈ మధ్యకాలంలో. వైరల్ కాదండి, అసలు ఫస్ట్ నుంచి అయినా వాళ్ళకి బాగా అసలు గోదావరి అల్లుళ్ళంటే చాలా పెట్టి పుట్టుంటారు. ఎంత అంటే విడిగా అల్లుళ్ళకి కూడా చేస్తారండి గౌరవం మర్యాద అని. వాళ్ళకు కొద్దిగా ఎక్కువే, ఎటకారం ఎక్కువ, మర్యాద ఎక్కువే అంటారనమాట. అలాంటి గోదావరి స్పెషల్ గోదావరి అల్లుళ్ళకు చేసే కొబ్బరి పాలతో కొబ్బరి బిర్యానీ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ అద్భుతం అండి, అంతకు మించి అనమాట. అసలు చేసుకొని తిని చూశాను, ఇప్పుడు సెకండ్ టైం అండి. వేరే వాళ్ళు చెప్పారు, చాలా చక్కగా ఉంది. చేసుకోవడం అయితే చాలా ఈజీ, తినేటప్పుడు ఆ టేస్ట్ ఎంత బాగుందండి. ఒకసారి మీరు కంపల్సరీగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. ఈ కొబ్బరి పాల కోసం ఫ్రెష్ కొబ్బరి చిప్ప తీసుకోవాలండి. ఇవాళ కొట్టింది అంతే, లేకపోతే రేపటికి, అంతేగాని అస్సలు స్టాక్ ఉన్నది తీసుకుంటే అస్సలు బాగోదన్నమాట. దాన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒకసారి కడుక్కోవాలండి, వీడియోలో చూపించిన విధంగా. ఇంకొకటి ఏంటి అంటే, ఈ కొబ్బరి పాల కోసం మిక్సీలో మనం కొబ్బరి ముక్కలు వేసాం కదా, వాటర్ మీరు బాగా గమనించినట్లయితే వీడియోలో నేను హాట్ వాటర్ పోసానండి. మరీ హాట్ వాటర్ కాదు, మరీ గోరువెచ్చని కాదు, కొంచెం వేడి నీళ్ళే పోసాను. మీరు గమనిస్తే వేడి కూడా పొగొస్తుంటుంది అనమాట. దాన్ని బాగా మనము మిక్సీ జార్లో వేసుకొని తీసుకుంటే అసలు అవి కొబ్బరి పాల అన్నట్టుగా చిక్కగా వచ్చాయండి చక్కగా. దాన్ని తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇందాక నేను ఒక 2 సెకండ్ ముందు కొబ్బరి పొడుము, అది ఒక్క నిమిషం ఎండకి ఎండబెట్టుకుంటే మనం కూరల్లో వేసుకోవచ్చు, వేస్ట్ ఏం కాదండి. అవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే బాండీ తీసుకున్నాను. అదే కొత్తపాల అన్నం వండుకునే గిన్నె. ఆ గిన్నె తీసుకున్న తర్వాత మనం రైస్ ఎలా వండుకుంటామో ఇది కూడా అంతే అండి. 1:2, 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. నేనైతే 1 గ్లాసు నానపెట్టుకొని ఉన్నానండి, ఒక అరగంట ముందు నానపెట్టాను. దీంట్లో 2 గ్లాసులు కొబ్బరి పాలు పోసి ముందుగా ఆల్రెడీ నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటున్నాను. అలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో ఏమేమి వేసుకోవాలి అంత శ్రమ పడక్కర్లేదండి. చిటికెడంటే చిటికెడు పసుపు, తర్వాత ఇవేంటి అని అంటే, ఈ పసుపు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అని మన క్వాంటిటీకి తగ్గట్టు. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి చిటికెడు పసుపు, 2 చెక్క తీసుకున్నానండి, దాల్చిన చెక్క 2, 3, 4 లవంగాలు, 2 యాలక్కాయలు. అంతే అండి. వీటిని ఒక్కసారి అలా కలుపుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగాక ఈ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ కొంచెమే పడిద్దండి, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం చాలు. మళ్ళీ ఒక్కసారి అలా అనుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మనం అన్నం పొంగి ఎలా వస్తుందో చూడండి, ఎంత చక్కగా మనం పోసిన పాలు పైన క్రీమ్ లాగా వచ్చేసి పక్కన చుట్టుపక్కల ఉడికేటప్పుడు స్మెల్ వచ్చిందండి, చాలా బాగుందండి. అది మనం ఎన్నో మసాలాలు వేస్తే స్మెల్ వస్తుంది చూడండి, అంత మంచి స్మెల్ వచ్చిందనమాట.
పొంగొచ్చినాక ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు, అంటే మనం అన్నం క్వాంటిటీని బట్టి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి నాకు 2-3 నిమిషాల్లో సరిపోయిందండి. ఇంకా అంతే. చూడండి, గుమగుమలాడే గోదావరి స్పెషల్ గోదావరల్లుళ్ళ కోసం చేసే కొబ్బరి పాలతో కొబ్బరి బిర్యానీ చాలా చక్కగా ఉందండి. చూడటానికి కాదు, తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీగా మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయాల్సిన వంట అన్నమాట. అంతే అండి. కొబ్బరి పాలతో కొబ్బరి బిర్యానీ రెడీ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.